ఎప్పుడు వస్తుంటారు ఊరు? అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కడ భూములున్నాయో తెలీదు. ఏమి తెలియలేని పరిస్థితి. ఎక్కడంటే ఇక్కడికి ఎప్పుడు ఫోన్ వస్తుంటారు? చేస్తాడు కానమ్మా అప్పుడప్పుడు. కానీ రావడం ఒక తక్కువ. హ్మ్. ఆ ఎమ్మెల్యేకి దెబ్బ తగిలితే వచ్చాడు. హ్మ్. యాక్సిడెంట్ అయింది కదా! అప్పుడు వచ్చాడు చూడటానికి. తర్వాత మళ్ళీ పూజ ముగ్గురు పిల్లలు చెయ్యాలా బాగోలేదని హ్మ్. మా ఈళ్ళకి నమ్మకమైన సిద్ధాంతి ఎవరంటే హైదరాబాద్‌లో ఉన్నారు. హుహు. అతను ఏం చెప్తే అదే చేస్తారు. హ్మ్. రాజమండ్రి నుంచి పంతులొచ్చి రోజు 3 రోజులు చేశారు. అప్పుడొచ్చాడు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. మరి పూరి గారికి ఇంట్రెస్ట్ లేదా రాజకీయాలంటే? వాళ్ళ నాన్నగారు కూడా చాలా చేశారు కదా! మునసబుగా చేశారు. ఎప్పుడైనా అడిగారా? ఇంకేంటి ఉంటది. 7th క్లాస్ నుంచి హోంవర్క్ అని చెప్పేసి ఇంకా సినిమా రైటింగ్‌లు రాసుకుంటే. ఖాళీ ఉంటే రాసుకోవడమే. ఎక్కువ మాట్లాడడం. హ్మ్. ఒక కథ తయారైపోద్ది 3 రోజులు గాని ఎవరన్నా వదిలేస్తే. హ్మ్. 3 అలాగే రోజుల్లో ఒక స్టోరీ అయిపోతది. ఎవరన్నా అడిగితే ఇదే నా ఆస్తి అనేవాడు. హ్మ్. హ్మ్. కథలు. ఆ కథలన్నీ తీయాలా నేను. హ్మ్. అదే నా ఆశ. అలాగే ఫస్ట్ తీసిన సినిమానే హిట్ అయిపోయింది 'బద్రీ' సినిమా. ఆ! అప్పుడు ఏమనిపించిందమ్మా? అంటే నా కొడుకు ఇలా హైదరాబాద్ ఎళ్లారు. సినిమా ఇండస్ట్రీకి ఇంతలాగా నిలదొక్కుకుంటారు అని అనుకున్నారా? లేదా అప్పటికి? అలాగే ఏమనిపించింది? ఏమనిపించేదంటే ఇప్పుడు ఇంక ప్రజల మాటలు వదిలేసాను నేను. హుహు. వచ్చి వెళ్ళాను. అప్పటికి పిల్లలు పుట్టారు మా బావకి. పెళ్లి చేసేసుకున్నాడు. హ్మ్. చేసుకుంటానమ్మా అన్నాడు. మరి చేసుకునే పరిస్థితిలో లేము. ఇక్కడ కత్తులు, కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు. హ్మ్. నీ పని నువ్వు చేసేసుకో పర్లేదు. హ్మ్. మనకెవడ ఆస్తి వద్దు అంటే చేసేసుకున్నాడు. హ్మ్. చేసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. ఆళ్ళ నాన్నగారు కొంచెం బాధపడ్డారు. నా సపోర్ట్ ఉందని తెలీదు. ఓహ్! అమ్మ సపోర్ట్ తోనే అప్పుడు ఇండస్ట్రీకెళ్లారు. అమ్మ సపోర్ట్ తోనే పెళ్లి. హ్మ్. అమ్మ కొడుకు. పెళ్ళయిపోయింది. హ్మ్. పెళ్ళయిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత అంటే మీకు తెలియలేనట్టు యాక్ట్ చేసారా అప్పుడు? నాన్నగారికి తెలియకుండా? ఇక్కడ మా ఊర్లో మరి ఊరుకోరు కదమ్మా ప్రజలు. హ్మ్. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెద్ద ఫంక్షన్ పెట్టుకొని వ్రతం సత్యనారాయణ వ్రతం చేయించి ఫంక్షన్ పెట్టుకున్నాం. హ్మ్. ఆ అమ్మాయి కూడా మంచిదేలమ్మ. కోడళ్ళు ముగ్గురు మంచోడే. హ్మ్. వాళ్ళ కట్నాలు అయ్యి లేవు. హ్మ్. వాళ్ళకి ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసేసాం. చేసుకున్నారు. హ్మ్. చిన్న బాబుకి అలాగే చేసాం. మధ్య ఆవిడ ఎమ్మెల్యే గారికి మాత్రం ఇందలాంటి పిల్లని చేసాం. హ్మ్. నందూరు. ఎమ్మెల్యే గారు అంతా స్పెషలే లాగుంది. ఎమ్మెల్యే గారిని బాగా చదివించడానికి మీ బంగారం ఇవ్వడం అంతా. ఈయన డైరెక్షన్ చేయడానికి, కథలు రాసుకోవడానికి కొంచెం ప్రైవసీగా ఒక మంచి ఊర్లు వెళ్లి అక్కడ కథలు రాయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా! ఎందుకు అలాగా? అంటే పూరి గారు ఒక కథ రాయాలి అంటే ఏదైనా ఔట్ ఆఫ్ స్టేషన్స్‌కి వెళ్లి రాయడం. ఎప్పుడైనా మీ హెల్ప్ అడిగేవారా? డబ్బులు పంపించమని గాని అట్లా? ఎలాగమ్మా? ఇప్పుడు ఇది ఏదైనా ఒక సినిమాకి కథలు రాయాలి అంటే కొంత ప్రైవసీగా అంటే మంచి ప్లేస్ లొకేషన్స్ ఎంచుకొని వెళ్ళటం ఎందుకు అలా అలవాటయిందా? ఎందుకో మరి అతనికి పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. హ్మ్. మంచి ప్రదేశాలు చూడడం. హ్మ్. అంటే ఎందుకు అలా చూస్తుంటే చూసొస్తే చింతపల్లి అది సైడు వెళ్ళేవారు. మన ఏజెన్సీ. ఏజెన్సీలో హ్మ్. లొకేషన్ చూడటం, రావడం, చేయడం చేసేవారు. హ్మ్. ఆ హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఎన్నాడో లేడమ్మా. హ్మ్. అప్పుడు 25,000 ఇవాళ 25 లక్షలే. హ్మ్. ట్రైనింగు. అప్పుడు 25,000 చెరో 25,000 కట్టి వస్తువు అమ్మేసి నేను హ్మ్. ఇద్దరికి కట్టాం. వాళ్ళ నాన్నగారు సాయి గారికి ఒక 25,000 కట్టారు. ఇట్లా ఎవరెవరికి కట్టారు? ఏంటమ్మా? 2 వైపులా ఈ కట్టారు. అబ్బాయికి హ్మ్. ఉత్తరేమిరీరంట మద్రాస్ ఎమ్మెల్యే గారి 10 కోసం. కిలోలు. హ్మ్. అక్కడ కదా వచ్చింది. తమిళనాడులో వచ్చింది. హ్మ్. ఇద్దరికి ఓ 25,000 కాసుల పేరుండేది నాకు. హ్మ్. పెద్ద వస్తువులుండి. అది అమ్మేసి ఇద్దరికి కట్టి ఇద్దరికి 5,000 చేతిలో పెట్టి పంపించేసాం. హ్మ్. వాళ్ళ ఇష్ట ప్రకారం వదిలేద్దాం అని ఇద్దరం అనేసుకున్నాం. చిన్న అతను వచ్చేసరికి ఇంకా పెరిగిపోయాయి మాకు గొడవలు. హ్మ్. ఈ అబ్బాయి కూడా బాగానే చదివాడు. కోడూరులో డిప్లొమా ఇచ్చి ఫస్ట్ క్లాస్, 7th ఫస్ట్ క్లాస్ హ్మ్. అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఇంజనీర్ చదువుతానమ్మా, నాకు ఈ బిజినెస్ వద్దనేవాడు. అంటే చదివించదాం, ఏదో భూమి ఉంది కదా, నా భూమి ఉంది అమ్మేద్దాం. మరి మా ఆయనకు వాటా పెట్టనని మా బావ గొడవలు కదమ్మా, పోలీసు గొడవలు అయ్యి ఇయ్యి ఉండే అప్పుడు చేయలేకపోయాం. కానీ అప్పుడు ఈ గొడవలన్నిటికీ వీళ్ళు దూరంగా ఉన్నారు. పిల్లలు మాత్రం చదువుతానంటున్నాడని పెద్ద బాబుకి ఫోన్ చేస్తే వచ్చి నేను కొనుక్కుంటానులే మీరు బాధపడొద్దు అని తీసుకెళ్ళాడు.
తీసుకెళ్ళి మరి నాన్న పరిస్థితి అలాగుంది, నా పరిస్థితి ఇలాగుంది, మరి ఏం చేస్తావురా నువ్వు ఆలోచించి ఇందులో ఉండిపోతావా, ఉండిపో, లేకపోతే ఉద్యోగం పగలు చెయ్యి, రాత్రులు నైట్ స్కూల్ చదివేట్టుకుని ఉమ్, అని అన్నారు. ఉమ్. ఇది ఆలోచించుకొని చెప్పంటే ఇంకా అందులోకి వెళ్ళిపోయాడు కానీ మనస్ఫూర్తిగా లేడు. కానీ సినిమాలన్నీ కొన్నిట్టే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.